మీరు ఏర్పాటు చేసిన సభ, ఓ సమావేశం ఏమిటి? దాని నుంచి సమాజంలో కలిగిన చలనం ఏమిటి? మొట్టమొదటి సమావేశం భువనగిరి కేంద్రంగా. అంటే భువనగిరి అనేది ఆ రోజుల్లో కూడా తెలంగాణ అంటే ఆ రోజు నిజాం వ్యతిరేక పోరాటానికి కూడా అక్కడ అదే ఒక గొప్ప పెనుమార్పుని తీసుకొచ్చిందనే ఉద్దేశంతో మేము భువనగిరిని ఎంచుకొని అక్కడ సాహితీ మిత్ర మండలి అనేది అక్కడ ఉండే టీచర్లు, ఉపాధ్యాయులు, అదే ఉపాధ్యాయులు, అనేక ఉద్యోగ సంఘాల వాళ్ళు, నిరుద్యోగులు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు అందరు కలిపి సాహితీ మిత్ర మండలి అని ఒక సంస్థ ఉండే. వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము జనవరిలో ఇక్కడ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత జనవరి ఆఖరి నుంచే మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళ చేయూతని అడిగి సహకారాన్ని అడిగితే వాళ్ళు దానికి ముందుకు రావడం వల్ల అక్కడ మార్చి 8, 9 తేదీల్లో 2 రోజుల కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణలో ఉన్నటువంటి 69 ఉద్యమాలు పాల్గొన్న వాళ్ళు, లేక తెలంగాణ సోయున్నోళ్ళు, ఆ పిచ్చున్నోళ్ళని అందరినీ ఏకం చేయాలని అందరికీ కలవడం, మాట్లాడడం, చర్చించడం. దీంట్లో ఆర్ఎస్ఎస్ జనసంఘ్ పేరుతోటి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ, బీజేపీ కంటే ముందు రాజకీయ పార్టీ జనసంఘే కదా. జనసంఘ్లో ఉన్న వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వాళ్ళు కానీ, ఇటు ఆ రోజు ఉన్నటువంటి కమ్యూనిస్టులు అయితేంది, వాళ్ళు అయితేంది, వీళ్ళందరినీ కలిపి మేము ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మేము పనిచేయడం జరిగింది. మొట్టమొదటిసారి కాళోజీ నారాయణరావు గారు కానీ, జయశంకర్ గారు కానీ, కేశవరావు జాదర్ గారు కానీ, ఇట్లా అనేక మంది, ఒక్కరని కాదు, పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అక్కడ సుమారు 2000 మంది పైగా ప్రతినిధులతోటి, మేమేదో 500-600 వస్తారు అనుకుంటే 2000 పైగా, 2000 పైన. ఏ ప్రచారం లేకుండా, ఏ ప్రచారం లేదు. పేపర్లో వచ్చిన వార్తను బట్టి మీడియా లేదు, అది లేదు, సోషల్ మీడియా అంతకంటే లేదు. జస్ట్ మేము పోస్టర్లు, కరపత్రాలు, దాని వరకే పరిమితమైనాం. అక్కడక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాం. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడితే అప్పుడు ఇన్నయ్య అంటోడు ఎవడు కోనికిస్కగాడు ఎవరికి తెలుసు? ఇప్పుడంటే మీలాంటి వాళ్ళందరూ మమ్మల్ని పరిచయం చేయడం వల్ల తెలుసు, కానీ అప్పుడు ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలిసినా ఏమని తెలుసు? ఒక రాడికల్ అని తెలుసు, ఒక నక్సలైట్ అని తెలుసు, ఓ పీపుల్స్ వార్ అని తెలుసు, అంతకు మించి ఏం తెలియదు. అట్లా ఉన్నటువంటి దాంట్లో మేము చాలా తిప్పలపడాల్సి వచ్చింది. భోజనాలకి, ఏర్పాట్లకి, వచ్చిన వాళ్ళ వసతి ఏర్పాట్లు, మేమేదో కొద్దిమంది అనుకొని భోజన ఏర్పాటు చేస్తే విపరీతమైనటువంటి జనాలు. మొత్తం తెలంగాణ నలుమూలల నుంచి వచ్చారా? అన్ని జిల్లాల నుంచి, పాత 10 జిల్లాలు. మా ₹1 ఖర్చు పెట్టలే మేము రవాణా సౌకర్యాలకి. ఒక్క భోజనాలకి మాత్రమే మా దాతలు సహకరించారు. అది కూడా 500 అనుకుంటే 2000 రావడంతో అప్పటిదప్పుడు వచ్చిన వాళ్ళే మనిషి ₹100, ₹50, ₹200 ఇస్తే బియ్యం తెచ్చి, పప్పు రుప్పులు తెచ్చి, అవి ఇవి తెచ్చి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం మీ పట్ల ఎట్లా వివరించింది? అప్పుడు అంటే పర్మిషన్ ఇచ్చిండ్రు, అన్నీ జరిగినాయి, కానీ ఊహించని స్థాయిలో వచ్చిన తర్వాత మొదటి రోజు రాత్రే మేము ఉన్నటువంటి లాడ్జ్ దగ్గర దాడి చేశారు. ఫస్ట్ రోజు మే 8వ తేదీ, మొదటి తేదీ మే 8, 9, 2 రోజుల ప్రోగ్రాం అది. వాళ్ళు ఊహించారు ఇంతమంది వస్తారని. మే 8వ తేదీ రాత్రికే ఇక అదే ఇది ఎట్టడో పోతుందని చెప్పి మేము వసతి తీసుకున్న దగ్గర మాకు తెలుసు ఈ పోలీసులు, ప్రభుత్వం ఊకోరు అని అనుకొని మేము అక్కడ ఉండకుండా వేరే దగ్గర పనుకున్నాం. భయోత్పాతం సృష్టించడానికి పోలీసులు వచ్చి మేమున్న అదే సత్రము, లాడ్జు, అవి వాటి మీద రైడ్లని ఏదో పేరుతోటి, ఈడాది ఉంది, లిక్కర్ దందా ఉందనో, ఇంకేదో ఉందనో, ఎవడో ఉన్నాడనో వచ్చి మా కోసం వెతికినట్టు కాకుండా వేరే వాళ్ళ కోసం ఎవరు వెతికినట్టు అట్లా చేసిండ్రు. సరే, ఏం కాలే, తెల్లారి అయింది. నేను అనుకుంటా ఒక ఎస్పీ సివిల్ డ్రెస్లో, ఎస్పీ నారాయణ గారు, మా జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో పబ్లిక్ మీటింగ్ అయితే గద్దారు నాయకత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఉపన్యాసం కానీ జరిగినప్పుడు సివిల్ డ్రెస్లో వచ్చి 3 గంటలు మీటింగ్లో ఉన్నాడు. అవునా? ఎస్పీ నల్గొండ ఎస్పీ 3 గంటలు. మీరు గమనించాలి ఆయనను? తెలుస్తుంది కదా, ఏ టీవీ సివిల్ డ్రెస్ వేసుకుంటేది. అందరు అప్పటికే బాగా పాపులర్ కదా, నక్సలైట్ ఉద్యమం కారణంగా పోలీసు వాళ్ళు, ఎస్ఐ ర్యాంక్ అని మొదలుకుంటే ఎస్పీ దాకా అందరూ పాపులర్ అవుతారు, అందరూ గుర్తుపడతారు కదా. 3 గంటలు ఉన్నాడా? 3 గంటలు ఉన్నాడు నిలబడే. 3 అవర్స్.
పబ్లిక్ అంత బాగా జనం విపరీతంగా వచ్చిందా? విపరీతంగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు మేము. వాస్తవాలు చెప్తున్నాం. ఇదేది ఏదో ఎవరి గొప్పతనం కోసం చెప్తలేము. అంటే ప్రజలు గొప్పోళ్ళని చెప్పడం కోసం చెప్తున్నాం. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా. ఆయన ఫీడ్‌బ్యాక్ ఏమిచ్చాడు మీకు ఎస్పీ? అసలు తర్వాత కదా, అందుకనే కదా కొద్ది రోజుల్లోనే భయంకరమైనటువంటి చర్యలకు పూనుకున్నారు. బెల్లి లలిత ఈ ప్రోగ్రాం నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. సాహితీ మిత్ర మండలి అయినప్పటికీ సాహితీ మిత్ర మండలి సభ్యురాలుగా గొల్లకుర్మ డోల్దొప్ప సభ్యురాలుగా ఆమె మొత్తం రామన్నపేట, భువనగిరి, ఆలేరు 3 నియోజకవర్గాలు. అప్పుడు రామన్నపేట నియోజకవర్గం, తర్వాత భువనగిరి నియోజకవర్గం, ఇటు ఆలేరు నియోజకవర్గం, 3 నియోజకవర్గాల్లో రోజు ఉదయం 6:30, 7 గంటల నుంచి రాత్రి 7, 8 గంటల వరకు ప్రచారం చేసుకుంటూ తిరిగిన ఆమెను అందుకని టార్గెట్ చేశారు. గోచిగొంగడ బట్టి కాళ్ళ గజ్జలు కట్టి ఊరు ఊరు తిరిగింది ఆమె. అప్పటికి స్పిన్నింగ్ మిల్లు కాంట్రాక్ట్ ఎంప్లాయ్. నేనే స్వయంగా, అందుకని నాకు ఎప్పుడు విపరీతమైన ఆవేదన కలుగుతుంది. మొట్టమొదటిసారి బెల్లి లలిత నేనే స్వయంగా స్పిన్నింగ్ మిల్లు పోయి లాంగ్ లీవ్ పెట్టించి రాయించి పర్మిషన్ తీసుకొని బయటికి తీసుకొచ్చి, మీరే తీసుకొచ్చారా? నేనే స్వయంగా స్పిన్నింగ్ మిల్లుకి పోయిన, అక్కడికి లీవ్ పెట్టించిన. మామూలు తలుచుకుంటే అదంతా భయంకరమైన. ఇట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి. అందుకని నాకు అప్పుడప్పుడు చాలా బాధ అవుతుంది, అవమానం అనిపిస్తుంది. ఇంకెందుకు బతుకున్నారా అనిపిస్తుంది. అంటే మీరేం చేయగలరు దానికి? మీ ప్రయత్నం మీరు చేసింది కదా. అంటే మేము మా మాటలు విని, మేము చెప్పింది నమ్మి, వాళ్ళు మా మాటలు విని మేము చెప్పింది నమ్మకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేసి వస్తారా? చిన్న ఆమె కూతురు స్నేహ చిన్నది, ఇంకా పాలు మరవలే. లలిత కూతురు. ఇంత త్యాగాలకి కుటుంబాలు వాళ్ళు తెలంగాణ కోసం మా మాటలు నమ్మే కదా. అప్పటికి పెద్ద తెలంగాణ మీద అవగాహన అందరికీ రాలేదు. అంటే తెలంగాణ కోసం ఎంత త్యాగాలు చేసిందని మనం మాటల్లో చెప్పలేము.